హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ రైడర్ని. ఫ్రెండ్స్, మనకు ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి తగిలింది. సో మేచర్ ఫంక్షన్ అనమాట. మరి గాజువాక నుంచి విజయనగరం బయలుదేరదామని నేను మా బామ్మర్ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాం. వెళ్ళేదారిలో పెట్రోల్ ఫిల్ చేసుకొని మరి సింహాచలం మీదుగా వెళ్దామని వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే సింహాచలంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిమంది ఉన్నారు, అందరం కలిసి వెళ్దాం అన్నారు. అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి మా వదిన గారి ఇంటికి రమ్మన్నారు అనమాట. మరి ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇవన్నీ కుర్చీలో కూర్చున్నారు కదా, ఇంట్లో పెద్ద మనిషి ఈవిడే మా వదిన గారు అనమాట. మరి వెళ్ళేసరికి అందరూ రెడీగా ఉన్నారు కదా. మరి గబగబా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మరి సింహాచలం నుంచి విజయనగరం స్టార్ట్ అయ్యాము. మేము మొత్తం 3 వెహికల్స్ మీద వెళ్తాం అనమాట. మిగతా వాళ్ళందరూ ఆటోలు వస్తున్నారు. వెళ్ళేదారిలో మరి ఒక బైక్ ఒక స్కూటీ ఉందని చెప్పేసి లేడీస్కి స్కూటీ ఇచ్చేసి మేము బైక్ మీద వెళ్తున్నాం. మరి నేను రోజు స్కూటీ తొక్కుతున్నాను కదా అని చెప్పి సరదాగా బైక్ తీసుకున్నాను. బైక్ మాత్రం భలే వెళ్తుంది, కాకపోతే బ్రేకులు లేవు. ఇంకా భయం వేసి సగం దూరం ఇలాగ ఇచ్చేసాను. అక్కడక్కడ చిన్న సీనరీస్ తీసాను. వేడి ఎక్కువ ఉందని చెప్పి మరి కొబ్బరి బొండాలు తీసుకున్నాను. మనిషి ఒకటి తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము విజయనగరం. వెళ్ళేదారిలో నా స్కూటీ గాలి ఎందుకో తక్కువైందని చెప్పేసి పెట్టించాం. విజయనగరం వెళ్ళేసరికి ఒక 1 అవర్ పట్టింది. మొత్తానికి విజయనగరం వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి డెస్టినేషన్ అడిగామన్నమాట. నెమ్మదిగా ఇంకా మరి ఫంక్షన్ దగ్గర చేరుకున్నాం అనమాట. సో ఈ అమ్మాయే పెళ్లి కూతురు. మొత్తానికి మేచర్ ఫంక్షన్కి వచ్చాము. రాగానే ఫ్యామిలీతో ఒక పిక్ తీసుకున్నాం అనమాట. సరదాగా వచ్చిన చుట్టాలందరినీ పలకరించేసి మరి పెళ్లి కూతురుని కూడా సరదాగా పలకరించేసి మరి ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా అందరం ఫ్యామిలీ అంతా కలుస్తున్నాము. ఫ్యామిలీ అందరూ సరదాగా జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు, పలకరించుకుంటున్నారు. మరి చిన్నోడు మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. అందరం ఒక్కొక్క పిక్ తీసుకున్నాము. మొత్తానికి ఫంక్షన్ అలా జరిగింది. ఇంక బిర్యానీ ఎక్కువైపోయి ఇంక వెళ్ళేదారిలో సోడా తాగుదామని చెప్పి సోడా తీసుకున్నాము. అలాగే వెజిటేబుల్స్ అమ్ముతున్నారు అనమాట.